ఒక పెన్ పడిపోయింది. ఒక ఆన్సర్ షీట్ మీద ఇంక్ చిందింది. లైఫ్ చిందింది. ప్రతి 55 నిమిషాలలో ఒక స్టూడెంట్ చనిపోవడం జరిగిపోతోంది. ఇది స్టాటిస్టిక్స్ కాదు, ఇది మన డిఫీట్. మన ఐజ్ ముందు జరుగుతోంది. మనం చూస్తూ ఉన్నాము, కానీ ఏమీ చెయ్యడం లేదు. చాలు, ఇది యాక్సెప్ట్ చేయడం ఇప్పుడే ఆపాలి. వాళ్లకొక ర్యాంక్ ఉండేది, కానీ ర్యాంక్ వాళ్లను కిల్ చేయలేదు. మన వర్డ్స్ చేశాయి, మన సైలెన్స్ చేసింది, మన కంపారిజన్స్ చేశాయి. నేబర్సన్కి 98 వచ్చింది. ఆ ఒక్క సెంటెన్స్ ఒక లైఫ్ డిస్ట్రాయ్ చేసింది. మీరు ఆ సెంటెన్స్ చెప్పారా? మీ ఇంట్లో, మీ క్లాస్ రూమ్లో, మీ వాట్సాప్లో మీరు ఆ సెంటెన్స్ చెప్పారా? అడుగుతున్నాను. ఇండియాలో 1.3 crore స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళందరూ ఒక డ్రీమ్తో వచ్చారు. వాళ్ళ తల్లి నాన్నలు అన్నీ అమ్మారు. వాళ్ళ ఫ్యూచర్ కోసం రాత్ పంపుకున్నారు. వాళ్ళ హెల్త్ అమ్మారు, వాళ్ళ ల్యాండ్ అమ్మారు, కోటకి పంపించారు. అందరికీ ఐఐటి క్రాక్ అయింది, మా అబ్బాయి కొడుకు కూడా అవుతాడు అని. ఒక సిటీలో 1.5 lakh మంది పిల్లలు హాస్టల్ రూమ్స్లో ఒక్కరికి ప్రెషర్తో, ఫియర్తో, ఒక ఫోన్ కాల్ కూడా చేసేయడానికి భయపడుతూ. వాళ్ళ ఫాదర్స్ లోన్ తీసుకున్నారు. వాళ్ళ మదర్స్ ఒకసారి తీసుకోవడం లేదు. ఒక్క ర్యాంక్ కోసం. అది వస్తుందా రాలేదు అంటే వాళ్ళ సాక్రిఫైస్ వేస్ట్ అయిందని పిల్లలకి ఫీల్ అవుతుంది. ఆ గిల్ట్, ఆ అన్బేరబుల్ గిల్ట్ వాళ్ళను ఇన్సైడ్ నుండి తోడేస్తుంది. మీరు ఇది బిల్డ్ చేశారా? మీరు ఇది అలౌ చేశారా? మీరు ఇది సెలబ్రేట్ కూడా చేశారా? మా అబ్బాయి కోటాలో ఉన్నాడు, డాక్టర్ అవుతాడు అని చెప్పుకున్నారు పార్టీస్లో. మన పిల్లలు వాళ్ళం. ఇది గుర్తుపెట్టుకుందాం. అర్జున్ 16 years, బీహార్. 3 మార్కులతో ఫెయిల్ అయ్యాడు. 3 మార్కులు. ఒక డాక్టర్ పేపర్లో 3 మార్కులు డిఫరెన్స్ చేసింది వాడు చనిపోవడంకి. మీ చుట్టూ చూసుకోండి, మీ పిల్లాడి మార్క్ షీట్ చూసుకోండి. 3 మార్కులతో వాడి లైఫ్ వర్త్లెస్ అయ్యిందా? మన సిస్టమ్ అంటూ అది అవును అని. మన సిస్టమ్ అది చెప్పింది, మన సైలెన్స్ అది కన్ఫర్మ్ చేసింది. ప్రియా 18 years, హైదరాబాద్. నీట్ ఫెయిల్ అయ్యింది. తన నోట్స్ పర్ఫెక్ట్, కలర్ కోడెడ్, ఒక లైన్ తప్పుడు లేదు. తన ఎఫర్ట్ 100%. కానీ ఒక గవర్నమెంట్ పేపర్ డిసైడ్ చేసింది నువ్వు చాలదు అని. ఒక స్టాండర్డైజ్డ్ టెస్ట్, ఒక సింగిల్ డే, ఒక 3-hour పేపర్, ఒక హ్యూమన్ బీయింగ్ ఎంటైర్ లైఫ్ని జడ్జ్ చేసింది. ఇది సైన్స్ కాదు, ఇది క్రూయల్టీ. రాహుల్ 19 years, కోట. రాత్రి 11కి అమ్మకి ఫోన్ చేశాడు. గుడ్ నైట్ చెప్పాడు. ఆ వాయిస్లో ఏమి ఉండేది? తల్లి తెలియదు. మన సొసైటీ బిల్డ్ చేసిన ఒక వాల్ ఉండేది. పిల్లలు ప్రాబ్లమ్స్ చెప్పకూడదు, వీక్ అనిపిస్తుంది అని. ఆ వాల్ వల్ల రాహుల్ చెప్పుకోలేదు. ఆ వాల్ వల్ల తల్లి అడగలేదు. ఆ వాల్ వల్ల ఒక లైఫ్ పోయింది. ఆ వాల్ని పీకి వెయ్యాలి ఇప్పుడే. మన సిస్టమ్ ఏం చేస్తుంది? ర్యాంక్ ఇస్తుంది, నంబర్ ఇస్తుంది, పర్సెంటైల్ ఇస్తుంది. కానీ ఒక పిల్లడు స్కూల్లో ఏమి ఫీల్ అవుతున్నాడని ఒక్క టీచర్ అడగదు, ఒక పేరెంట్ అడగడు, ఒక్కడు కూడా అడగడు. ఫిన్లాండ్లో పిల్లలు 16 years వరకు ఎగ్జామ్స్ రాయదు. వాళ్ళ సిస్టమ్ పిల్లలను ట్రస్ట్ చేస్తుంది. మన సిస్టమ్ పిల్లలను డౌట్ చేస్తుంది. చెప్పనంటే ఫెయిల్ అవుతావని. 5 years oldకి ఎగ్జామ్స్, 10 years oldకి ర్యాంక్స్, 12 years oldకి కోచింగ్, 15 years oldకి ఆల్ ఇండియా ర్యాంక్ ప్రెషర్, 17 years oldకి చాలాసార్లు ఇంకా ఏమీ మిగలలేదు వాళ్ళకి. ఇది ఎడ్యుకేషన్ కాదు, ఇది అసెంబ్లీ లైన్. పిల్లలను ఫ్యాక్టరీ ప్రోడక్ట్స్ లాగా ట్రీట్ చేస్తున్నాము. రిజెక్ట్ అయితే త్రో అవే చేస్తున్నాము. 1000 పిల్లలకి ఒకే ఒక కౌన్సిలర్. ఒక స్కూల్లో వాడు బిజీ, వాడు ఓవర్వెల్మ్డ్. వాడి రూము కారిడార్ ఎండ్లో డోరు మూసుకొని ఉంది. ఒక పిల్లవాడిని చూద్దామని వెళ్ళడానికి కూడా భయపడుతుంది. వీక్నెస్ అనిపిస్తుందని, హెల్ప్ అడగడం వీక్నెస్ అనిపిస్తుందని. మన సిస్టమ్ అది చెప్పింది, మన సిస్టమ్ అది బిల్డ్ చేసింది. ఇది క్రైమ్. స్ట్రెయిట్గా ఇది క్రైమ్. గవర్నమెంట్లో ఉన్నవాళ్ళు వినండి, ఇది క్రైమ్ జరుగుతోంది మీ దేశంలో. మీ ట్యాక్స్ మనీతో రన్ అవుతున్న స్కూల్స్లో ఇది జరుగుతోంది. కానీ ఇప్పుడే టైం ఉంది, ఇప్పుడే చేంజ్ పాసిబుల్.
ఒక్క పర్సన్ స్టార్ట్ చేయడం వల్ల. నువ్వు టీచర్ అయితే రేపు ఆ క్లాస్ రూమ్లో ఒక్క పిల్లాడిని చూసు, టయర్డ్గా ఉన్నాడు, సైలెంట్గా ఉన్నాడు, వాడు మార్క్స్ కాదు, వాడిని చూస్ చేశావు. వాడ పక్కకి వెళ్ళావు, ఎలా ఉన్నావు అని అడిగావు. ఆ 2 వర్డ్స్ ఎగ్జామ్లో క్వశ్చన్ కాదు, వాడు మార్క్స్ కాదు, నువ్వెలా ఉన్నావు అని అడిగావు. వాడ లైఫ్కి ఆ ఒక్క క్వశ్చన్ డిఫరెన్స్ చేసింది, చేస్తుంది, చెయ్యగలదు. ఇప్పుడే చెయ్యి. నువ్వు పేరెంట్ అయితే ఇంతవరకు నువ్వు చెప్పింది చెప్పినావు. ర్యాంక్ రావాలి, డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి చెప్పినావు. ఇప్పుడు ఒక డిఫరెంట్ సెంటెన్స్ చెప్పు. నీ రిజల్ట్ నాకు ఇంపార్టెంట్ కాదు, నువ్వు నాకు ఇంపార్టెంట్. ఆ సెంటెన్స్ నీ నోరు నుండి వచ్చింది అంటే వాళ్ళకి ఫీల్ అవుతుంది, వాళ్ళకి తెలుస్తుంది ఒక పర్సన్ ఉన్నాడు నా కోసమని, ఒక పర్సన్ నాకు ఇక్కడే ఉన్నాడు అని. ఆ ఫీలింగ్ లైఫ్ సేవ్ చేస్తుంది. నువ్వు ఫ్రెండ్ అయితే ఫోన్ చేసేయి ఇప్పుడే. ఇక వీడియో చేసి పోయాక ఒక ఫ్రెండ్ని థింక్ చేశావు, సైలెంట్గా ఉన్నాడు, టయర్డ్గా ఉన్నాడు, వాడికి మెసేజ్ చేసేయి, ఎలా ఉన్నావు బ్రో, నేనున్నా. ఆ 2 వర్డ్స్ అవి మిరకల్ చేయగలయో, లిటరలీ, మెడికలీ, ఎమోషనలీ. ఒక పర్సన్కి నేనున్నా అనిపించే ఫీలింగ్, అది వాళ్లను ఇక్కడే ఉంచుతుంది. నీ లైఫ్ ఒక్క ఎగ్జామ్ డిఫైన్ చేయలేదు, ఒక్క ఫెయిలియర్ ఫినిష్ చేయలేదు. నువ్వు 40% తీసుకున్నావు, నువ్వు స్టిల్ హియర్ ఉన్నావు, అది విక్టరీ. నువ్వు నీట్ క్రాక్ చేయలేదు, నువ్వు స్టిల్ బ్రీదింగ్ ఉన్నావు, ఆ బ్రెత్లో ఒక ఫ్యూచర్ ఉంది. మన సిస్టమ్ నీ వాల్యూ డిసైడ్ చేయలేదు, ఒక ర్యాంక్ షీట్ నీ వర్త్ డిసైడ్ చేయలేదు. ఇక్కడే ఉన్నావు, ఆ ఫ్యాక్ట్ అలోన్, అది ఎక్స్ట్రాడినరీ. వాళ్ళని రిమెంబర్ చేసుకో. అర్జున్ని, ప్రియాని, రాహుల్ని, వాళ్ళందరూ ఎనఫ్గా ఉన్నారు, వాళ్ళందరూ వర్దీగా ఉన్నారు. సిస్టమ్ వాళ్ళని ఫెయిల్ చేసింది, మన సైలెన్స్ వాళ్ళని ఫెయిల్ చేసింది. కానీ ఇప్పుడు ఒక్కొక్క పర్సన్ చేంజ్ అవ్వడం స్టార్ట్ చేస్తే ఆ సైలెన్స్ బ్రేక్ అవుతుంది, ఆ సిస్టమ్ షేక్ అవుతుంది. మన పిల్లలు డాక్టర్ అవ్వడం కోసం చెయ్యట్లేదు, మన పిల్లలు ఇంజనీర్ అవ్వడం కోసం చెయ్యట్లేదు. వాళ్ళు లైవ్ అవ్వడం కోసం చెయ్యాలి, వాళ్ళు బ్రీద్ అవ్వడం కోసం చెయ్యాలి. వాళ్ళు మార్నింగ్ లేస్తే అది మిరకల్ అని తెలుసుకుని ఆ మిరకల్ ప్రొటెక్ట్ చెయ్యాలి. ఇప్పుడే మారదాం. ఒక్కొక్క పర్సన్, ఒక్కొక్క కాన్వర్సేషన్, ఒక్కొక్క ఎలా ఉన్నావు స్టార్ట్ చెయ్యి. ఇప్పుడే.